హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో మార్కెట్లో బయట దొరికే చిల్లీ ఫ్లేక్స్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి. అది కొంచెం వేడైన తర్వాత ఇందులో ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. ఇవి ఎన్ని తీసుకోవాలనేది మన ఇంట్రెస్ట్ అండి, మనకి కావాల్సిన క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని లోలో పెట్టుకొని వీటిని ఇలాగే డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏమి వేసుకోవద్దండి, ఇలాగే డ్రైగానే మనం రోస్ట్ చేసుకోవాలి. వేయించుకునేటప్పుడు కంటిన్యూగా కలుపుతూనే ఉండండి. మనం దీన్ని ఎక్కువ కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచుకోవద్దంటే కొంచెం బ్లాక్గా అయ్యేదాకా అలా ఉంచుకోవద్దండి. జస్ట్ మనకి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అప్పుడే మనకి ఆ రెడ్నెస్ అనేది అలాగే నిలబడి ఉంటుంది. ఇలా కొంచెం సేపు మనం కలుపుకున్న తర్వాత జస్ట్ మనకి ఇక్కడ చూడండి లైట్గా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని వేరే ఇంకొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మనకి పూర్తిగా చల్లారాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో మనకి తడేమీ లేకుండా పొడిగా తుడిచి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలన్నీ కూడా అందులో వేసేసుకుందాము. మూత పెట్టుకొని మనం మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకునేటప్పుడు కంటిన్యూగా ఫుల్గా తిప్పేయకుండా పల్స్ మోడ్ యూజ్ చేసుకుందాము. 4-5 టైమ్స్ ఇలా పల్స్ మోడ్ యూజ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాము. కంటిన్యూగా మనం తిప్పేసినట్లయితే అంటే 1లో కానీ 2లో కానీ పెట్టి కంటిన్యూగా తిప్పితే మనకి పౌడర్ అయిపోతుంది. బట్ మనం ఇక్కడ ఫ్లేక్స్ తయారు చేసుకుంటున్నాం కదా, అందుకని జస్ట్ పల్స్ మోడ్ యూజ్ చేసుకోండి. లేకపోతే ఒకవేళ 1లో పెట్టినా కూడా వెంటనే ఆఫ్ చేసుకోవడం, మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ వెంటనే ఆఫ్ చేయడం అలా చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లు మనకి ఇలా వచ్చిన తర్వాత ఇంకా మిక్సీ వేయడం ఆపేసేయండి. ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. గాజు సీసాల్లో పెట్టి స్టోర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.